పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పసలదీవి గ్రామంలో పోస్ట్ ఆఫీసులో ఖాతాదారులు సొమ్ము 30 లక్షలు గోల్మాలయ్యాయి. ప్రతి నెల ఖాతాదారులు చెల్లించే రికరింగ్ ఇతర సేవింగ్స్ పథకాల సొమ్మును వారి ఖాతాలకు జమ చేయకుండా పోస్ట్ మాస్టర్ పక్కదారి పట్టించాడు. ఖాతాదారుల పాస్ పుస్తకాల్లో ఎంట్రీలకు కార్యాలయంలో ఎంట్రీలకు తేడా ఉండటంతో ఈ భాగవతం బయటికి పోకింది. దీంతో ఖాతాదారులు పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోస్టల్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అసలు ఫోన్ నెంబర్ ఇమ్మంటే అండి అక్కడికి ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఉన్నారా ఎప్పుడైనా వచ్చినా ఉండరండి నెంబర్ ఫోన్ చేస్తే అతను ఉన్నోళ్ళు చెప్తుంది అది బేవాలి అతను డిగ్రీ ఆఫీస్ రాజు తీరా మీ పోస్టర్ మొబైల్ అన్ని ఉన్నది సార్ ఫోన్ చేయమని అంతే ప్రతి పోస్టర్ ఆ నెంబర్ మీరు అద్దెకించుకోవట్లేదు మీరు ఈవిడే చెప్పేవారు ఉన్నారా ఎప్పుడు వెళ్ళిపోయారు సంవత్సరానికి అత్తనామే తీసుకుంటున్నాను అయిపోయింది తీసుకుంటున్నాను ఆ డబ్బులు మళ్ళీ బుక్లో వేసి దాచుకుంటున్నాను అలాగే చేస్తున్నాను అడిగితే నాకు తీసు ఏమి లేదు ఇందులో తీసేసుకున్నాడు 50,000 కట్టడం చట్టం కట్టించారు డబ్బులు బ్యాంకులో 5 సంవత్సరాలకి వేద్దామని తీసుకున్నారు 5 సంవత్సరాలకి వేద్దాం నాకు తెలిసినట్టు ఇప్పుడు నిన్న బుక్ అడిగితే ఇచ్చాను కొద్దిగా తీసి 35,000 ఇంకో బుక్ వేసి తీసి బుక్ ఒకటి ఉంది నాది ఆ బుక్ లేదు దాంట్లో బుక్ ఆ డబ్బులు కూడా ఉంటే పోనీ ఏదో ఒక తీసుకుంటాకైనా ఉంటాయి అది కూడా లేకుండా చేసేసారు. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు మాకు కావాలి. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టిన డబ్బులు మాకు కావాలి. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టిన డబ్బులు మాకు కావాలి. పోస్ట్ ఆఫీస్ లో కట్టిన డబ్బులు మాకు కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. బుక్లు కూడా నా పేరు జిల్లేసుకునండి. పసలదీవి పోస్ట్ ఆఫీసు మా రూమే ఇచ్చాము మా మధ్య గది. ఇప్పుడు ఏంటంటే 50,000 నమ్మకంగా కట్టమని ఇచ్చాను బ్యాంకులో వేయమని, అది ఫిక్స్డ్ కింద చేయమని. తీరబోయి వాళ్ళు నేను వచ్చి అడిగితే బుక్ కట్టుకెళ్ళి చూపిస్తే ఇందులో పైసలు లేదమ్మన్నారు. అంతకుముందు 35,000 తీసుకుని బుక్లు వేసుకున్నాను. అవి బుక్ లాస్ట్ బుక్ కూడా ఆయన దగ్గర ఉండిపోయింది, నాకు ఇవ్వలేదు. ఏంటంటే బుక్ ఉంది కంగారు పడకంటున్నాడు. ఈ గొడవ రాలేదు అప్పుడు ఇంకాని. నేను సమాధానం నాకు ఎవరు చెప్తారో కూడా నాకు తెలియదు బాబా. నేను రూపాయి కోసం ఇరిపోయి కాలు ఇరిపోయి అలాగా ₹1 నాకు పింఛన్ వస్తుంది, వికలాంగుల పింఛను. అందులో వేసుకుంటూ ఉంటాను మరి నెలలకేది. కనీసం ఈ రోజు ₹1 లేకుండా అయిపోయింది నా బతుకు. మరి నా బతుకు పరిస్థితి ఇలాగ ఉంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తారో మరి ఆయన చేస్తారో నాకు తెలియదు. ఇలాగుందండి నా పని. ఎవరి పేరు? ప్రసాద్. ఆయన పోస్ట్ మాస్టర్ ప్రసాద్. అప్పుడు 3 సంవత్సరాల పైన అయింది ఇంట్లోకి వచ్చి. అప్పుడు ఇప్పుడు నుంచి కదా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా కట్టుకునేదాన్ని ఇలాగా. ఇంత దారుణం నమ్మకంగా చేశారు. నమ్మకంగా నన్ను ఇలాగే కొడుకు కింద చూసుకున్నాను. నేను అతన్ని కొడుకు కింద చూసుకుని ఏ కొంచెం ఉన్నా మా బ్రాహ్మణుల కథల్లో ఏ కొంచెం ఉన్నా తినని ఏ పళ్ళు అని ఇస్తాము, చేత కొబ్బరి పడాలి ఇస్తాను. కనీసం నన్నే మోసం చేశారంటే నేను ఏం చేయను బాబా. నా పరిస్థితి ఎవరు చెప్పుకోను. ఇంకా పసలదీవి కొడప శాంకురిపోలం కూడా అలాగే నాకులాగే ఎడుతున్నారు కొంతమంది. అలాగే ఎడుతూ వస్తున్నారు బుక్కులన్నీ పట్టుకెళ్ళాడు. మరి వాళ్ళు మరి నాది అట్టుకెళ్ళారనుకో మరి ఏం చేస్తారో తెలియదు ఇంకా.
జరిగిన సంగతి ఇదండి. ఇంకంతకన్నా ఏమీ లేదు బాబా. మీ చెయ్యాలంటే మీరు చేసి వచ్చి ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఏదో చేసి చూపిత్తారో, లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తారో చేయిస్తారని నా ఆశ. మాది వెస్ట్ గోదావరి అండి. పసలదేవి అండి, నర్సాపురం మండలం పసలదేవి. మేము పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ కడుతున్నాం సార్. ఇది మాకు చాలా 15 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. మాకు బుక్లో రాసేసి మామూలుగా స్టాంపింగ్ వేసేసి బుక్లో అతని దగ్గర ఉంచేస్తున్నామండి. కట్టేస్తున్నాం, మీ దగ్గర ఉంటున్నామని చెప్పేసానంటే మాకు 3 రోజుల కిందట అలాగా స్కామ్ జరిగిందని చెప్పేసి అన్నీ తెలిసిందండి. తెలిసిన దాకా ఉండి మేము నర్సాపురం సీతారాంపురం వెళ్ళి హెడ్ ఆఫీస్లో పట్టాలు పట్టుకెళ్ళి చెక్ చేయించుకున్న దాకా ఉండి మీకు లేదమ్మా 3 సంవత్సరాల నుంచి స్టాంపింగ్లో రావట్లేదు, మీకు మరి చూసుకోండి అయితేని అని చెప్పేసి అన్నారండి. దానికి మీకు గవర్నమెంట్ తరపు నుంచి మాకు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి.